అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం ఎదలోని ప్రేమ పార్ట్ 14 విందాం. ఆ తర్వాత సరదాగా పార్వతితో కబుర్లు చెప్తూ లంచ్ ముగించారు. ఇక నేను వెళ్తానా ఆంటీ, చాలాసేపు అయింది వచ్చి అంది శృతి. సరే జాగ్రత్తగా దింపేసిరారా అంది పార్వతి నవ్వుతూ. వెళ్తున్న శృతి మళ్ళీ వెనక్కి వచ్చి పార్వతిని హక్ చేసుకుని థ్యాంక్ యూ ఆంటీ అంది మనసారా. డ్రైవ్ చేస్తున్న చరణ్ నడుము చుట్టూ చేతులు వేసి తల ఆనించి కళ్ళు మూసుకుంది. క్లైమేట్ బాగుండడంతో శృతి ఫేవరెట్ ప్లేస్కి తీసుకొచ్చి బైక్ ఆపి అలానే కూర్చున్నాడు కొంచెం సేపు. కొన్ని నిమిషాలకు శృతి లేచి ఇక్కడికి తీసుకొచ్చావా, నీకు ఇంకా గుర్తుందా అంది సంబరంగా. బైక్ దిగుతూ తన చేతిలో చెయ్యేసి ఈ రోడ్డుని నేనెలా మర్చిపోగలను, వర్షంలో ఆ చివరి నుంచి చివరి దాకా నడిపించావు రాక్షసి అన్నాడు నవ్వుతూ. ఆ మాటలకు శృతి నవ్వుతుండడంతో మన ఫస్ట్ హగ్ కూడా ఇక్కడే కదా అన్నాడు కన్ను కొడుతూ. వాళ్ళిద్దరూ అలా నవ్వుతుంటే దూరం నుంచి వాళ్ళని చూస్తున్న మౌలికి మండిపోతోంది. శృతి ఒంటరిగా దొరుకుతుందేమో అని ఎదురు చూస్తున్న అతనికి ఎప్పుడూ చరణ్ పక్కనే ఉండడంతో వీడొకడు బబుల్ గమ్లా ఎప్పుడూ దాన్ని అంటిపెట్టుకునే ఉంటాడు అనుకున్నాడు మనసులో. నాతో కలిసి తిరగాల్సింది వేరే వారితో చెట్టా పట్టాలేసుకుని తిరుగుతుంటే కాలిపోతోంది నాకు అంటూ రోజు రోజుకి అతడిలో అసహనం పెరిగిపోతోంది. అక్కడ కొంచెం సేపు ఉండి ఇద్దరు ఇంటిపాటు పట్టారు. ఇల్లు రాగానే చరణ్ చేతులు పట్టుకుని కొంచెంసేపు అలానే ఉండిపోయింది. లోపలికి వెళ్ళాలనిపించడం లేదు. ఇంకొంచెం సేపు చరణ్తోనే ఉండాలనిపిస్తోంది. కానీ లోపలికి వెళ్ళక తప్పదు. తనకి చాలా చాలా సంతోషంగా ఉంది. ఆ సంతోషాన్ని అలానే మెయింటైన్ చేస్తూ లోపలికి వెళ్ళింది. అలా శృతి లోపలికి రాగానే తన కోసం ఎదురు చూస్తున్న రామ్మోహన్ గబగబా కూతురు దగ్గరికి వెళ్ళి స్వీట్ తినిపించాడు సంతోషంగా. తను కొంచెం తిని అంతే సంతోషంగా తండ్రికి తినిపించింది. ఏంటి శృతి ఇంత సంతోషంగా ఉన్నావు అంటూ కూతురు ఉత్సాహం గమనిస్తూ అన్నాడు అతను. అవును డాడీ, చాలా 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 సంతోషంగా ఉన్నాను. కానీ అదేంటి ఇప్పుడే చెప్పను, కొన్ని రోజులు ఆగాలి. మరి మీరెందుకు హ్యాపీగా ఉన్నారు అన్న ప్రశ్న పూర్తి కాకముందే నీకు ది బెస్ట్ ఇవ్వబోతున్నా బంగారు తల్లి అన్నాడు ఉత్సాహంగా. అప్పుడే లోపలికి వస్తున్న కార్తీక్ రామ్మోహన్ మాటలు వింటూ మీ కూతురికేనా, నాకివ్వరా మావయ్య అన్నాడు నవ్వుతూ. ఆ మాటలకు భుజం తడుతూ దానికిస్తే ఆటోమేటిక్గా ది బెస్ట్ నీకు చేరినట్లే అంటూ ముసిముసిగా నవ్వాడు అతను. ఆ మాటల్లో నా ఆంతర్యం అర్థం కాక ఇద్దరు ఒకరి ముఖాలు వారు చూసుకున్నారు. కానీ అవన్నీ పట్టించుకునే స్టేజ్లో ఎవరూ లేరు. ఎవరి ఆనందాల్లో వాళ్ళు మునిగిపోయారు. ఆ తర్వాత 2 ముద్దలు తిని రూమ్కి వెళ్ళి తలిపేసుకుంది. బెడ్ మీద పడుకుని ఫోన్లో చరణ్ ఫోటో అలానే చూస్తూ నవ్వుతూ ముద్దు పెట్టుకుంది స్క్రీన్ని. ఫోన్లో ఉన్న ఫోటో కిందకు డైరెక్ట్గా నాకే ఇవ్వచ్చుగా. అప్పుడే బాల్కనీ నుంచి రూమ్లోకి వస్తూ అన్నాడు కొంటెగా. అతన్ని అక్కడ టైంలో చూడగానే బెడ్ మీద కూర్చుని కళ్ళు నులుపుకుంది. కళ నిజమా అన్నట్లుగా. చరణ్ నవ్వుతూ అక్కడే నిలబడి ఉండడంతో అసలు ఎలా వచ్చాడు, ఎవరైనా చూశారా? ఇలాంటి చెత్త క్వశ్చన్స్ ఏం అడగాలనిపించలేదు. తన కోసం వచ్చాడు అంతే. బాల్కనీలో చల్లటి గాలి వీస్తుండగా అతను ఒళ్ళో పడుకుంది. బంగారం, జుట్టు విరబోసుకునున్నావు, అసలే చెట్టు కొమ్మలు ఊగుతున్నాయి అన్నాడు చరణ్. అతడలా అనగానే ఆ చెట్టు కొమ్మల్ని చూస్తూ ఏంటి వంశీ భయపెడతావు అంటూ జుట్టుముడి వేసుకుని కనుబొమ్మలు పైకెగరేసింది. ఇప్పుడు ఓకేనా అన్నట్లుగా. తను ఆలోచిస్తున్నట్లుగా ఫోజులు కొడుతూ ముడి వేసుకున్నావు పర్లేదు, ఇంత క్యూట్గా ముద్దొచ్చేసేలా ఉంటే ఎలా బంగారం అన్నాడు బుగ్గ మీద ముద్దు పెడుతూ. నా వంశీ ఇంతకంటే క్యూట్గా ఉంటాడు తెలుసా అంతా బుగ్గలు లాగుతూ. అబ్బా అవునా? అవును, ఇప్పటికే టైం చాలా అయింది, ఇక వెళ్తారా చరణ్ గారు అంది. నువ్వు మారవే, ఇంత రొమాంటిక్గా మాట్లాడుతుంటే టైం చాలా అయింది వెళ్ళంటున్నావు, నిన్ను మార్చలేనే బాబు అంటూ 2 అడుగులు ముందుకు వేసి నాకు వెళ్ళాలని అనిపించట్లేదురా అన్నాడు క్యూట్గా. అతడంత క్యూట్గా అంటుంటే నాకు కూడా నేను పంపించాలని లేదురా అంది అంతే క్యూట్గా. మరైతే ఈ రాత్రి ఇక్కడే పడుకుంటాను అన్నాడు చరణ్. సరే, కానీ బుద్ధిగా పడుకోవాలి అందామె. ఆమె అలా ఇన్నోసెంట్గా ఫేస్ పెట్టి చెప్తుంటే ముసిముసిగా నవ్వడం చరణ్ వంతైంది. బెడ్ మధ్యలో 3 పిల్లోలు పెట్టి నువ్వు అటు పడుకో నేను ఇటు పడుకుంటాను అంది శృతి. సర్లే అని పైన నక్షత్రాలను అతికించున్న స్టిక్కర్లను చూస్తూ భలే ఉంది బంగారం, అచ్చం బయట పడుకున్నట్లుగా ఉంది నక్షత్రాలను చూస్తుంటే అంటూ మెల్లిగా ఒక పిల్లో తీసి పక్కన పడేసి శృతికి దగ్గరగా జరుగుతూ అన్నాడు చరణ్. కదా, ఆకాశంలో నక్షత్రాలను చూస్తూ పడుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. టెర్రస్పై పడుకుందాం అంటే దోమలు, అందుకే ఇలా సెట్ చేశా అంది తనకు అడ్డుగా ఉన్న పిల్లోని చూసి పక్కన పడేస్తూ శృతి. నీ రూమ్ అంటే నాకు చాలా ఇష్టం, బాల్కనీలోని చల్లని గాలి, ఆ చెట్టు కొమ్మలు, ఈ నక్షత్రాలు అంటూ తనకు జస్ట్ ఆనుకుని ఆమె చేయి తన గుండెల మీద ఉంచుకుంటూ చెప్పాడు చరణ్. శృతి తనతో అలా మాట్లాడుతూనే పడుకుంది. కానీ చరణ్ మాత్రం శృతిని అలానే చూస్తూ
తింగర్బుచ్చి అంటూ నవ్వుతూ తను చూస్తూ అలానే గడిపాడు. కొద్దిసేపటి తర్వాత భౌ భౌ అంటూ కుక్కలరుపులు వినిపించగానే అంత నిద్రలో ఉండి కూడా ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది శృతి. ఆమె అలా తెరవగానే అప్పటిదాకా తన్నే చూస్తున్న చరణ్ ఏమీ తెలియనట్టుగా కళ్ళు మూసుకున్నాడు. అతడి వైపు చూసింది. ప్రశాంతంగా నిద్రపోతున్నట్టు అనిపించడంతో డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని కళ్ళు మూసుకుంది. ఈసారి చిన్నగా ఏడుస్తున్నట్లు శబ్దాలు రావడంతో కొంచెం భయపడుతూ, ఇలా అర్ధరాత్రి మురిగి నువ్వు కూడా భయపడుతున్నావు కదే నన్ను అనుకుంటూ చరణ్ దగ్గరికి జరిగి అతని గుండెల్లో తలదాచుకుని మెల్లగా కళ్ళు మూసుకుంది. రాక్షసి, ఇంత దగ్గరగా ఉంటే ఇంకా బుద్ధిగా ఏం పడుకుంటానే. చరణ్గా అయిపోయావురా నువ్వు అని తనలో తానే చిన్నగా అనుకున్నాడు చరణ్. చాలాసేపటి నుంచి పుస్తకం అదే పనిగా చదివేసరికి కళ్ళు లాగుతున్నట్లు అనిపించడంతో లైట్ తీసి బెడ్ లైట్ వేసుకుని కళ్ళు మూసింది ఆర్తి. అలా కళ్ళు మూయగానే కొంటగా నవ్వుతున్న రవి రూపం ఒక్కసారిగా ప్రత్యక్షం అవడంతో, మై క్యూట్ స్వీట్ బేబీ, ఇప్పుడు నువ్వు గుర్తొస్తే నాకు ఎలా నిద్ర పడుతుందిరా. అయినా అప్పుడప్పుడు నువ్వు ఇలా నా నిద్ర డిస్టర్బ్ చేయడం కూడా బాగానే ఉందనుకో అంటూ రవిని ఊహించుకుంటూ తనలో తానే చెప్పుకుంటూ పోతోంది ఆర్తి. నేను నిన్ను 3 సార్లు చూడ్డానికి వచ్చాను, మరి నువ్వు నా కోసం ఒక్కసారైనా వచ్చావా? నన్ను మర్చిపోయావు కదూ, అదే నాకు కూడా కావాల్సింది. నేను నీకు ఎదురుపడితే నీ రియాక్షన్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలని క్యూరియాసిటీతో ఆ రోజు దీప్తి లవర్ నువ్వు కావని తెలిసినా కూడా కావాలని నీతో మాట్లాడాను. నన్ను చూడగానే కళ్ళల్లో మెరుపేంట్రా, ఆ సంతోషం, ఎక్సైట్మెంట్. నన్ను 5 నెలల తర్వాత చూసావనా? పాపం మనోడు ఆర్తిని ఫాలో అవుతున్న సంగతి మన ఆర్తి పాపకి ఇంకా తెలియదు కదా. రవిని అలా ప్రేమగా తిట్టుకుంటూ పక్కనే ఉన్న పుస్తకం కనపడగానే అది చేతిలోకి తీసుకుని, ఈ గిఫ్ట్ ఎవరిచ్చారవ్వా? ఆ ఫాలో చేసిన వాడెవడు? అలారం పెట్టుకునైనా సరే తొందరగా లేచి వాడెవడో కనిపెట్టాలి. వాడికంటే నేనే వెళ్ళాలి పార్కుకు ముందు అంటూ ఫోన్లో అలారం సెట్ చేసుకుంది. ఉదయం ఒక్కసారిగా అలారం మోగడంతో ఉలిక్కిపడి లేచి, అబ్బా అప్పుడే తెల్లారిందా, ఇంకొంచెం సేపు పడుకుందాం అంటూ దుప్పటి కప్పుకోపోయింది. ఇంతలో రాత్రి వాడెవడో కనిపెట్టాలని పెద్ద డిటెక్టివ్లో ఫోజులు కొట్టావు కదే, ఇప్పుడు నువ్వు వెళ్ళకపోతే కాళ్ళు ఎరగొడతా అని దాని అంతరాత్మ వార్నింగ్ ఇవ్వడంతో తప్పదన్నట్లుగా తిట్టుకుంటూ లేచి రెడీ అయి పార్కుకు వెళ్ళింది. చుట్టూ చూస్తూ బెంచ్ మీద కూర్చుంది. వాడిని గుర్తుపట్టడం ఎలా? కొద్దిగా ఆలోచిస్తున్నట్టుగా, నేను కనిపించకపోతే అంకుల్ దగ్గరికి వెళ్ళి మాట్లాడతాడు కదా అంటూ ముఖానికి స్కార్ఫ్ చుట్టుకొని కళ్ళకు కళ్ళజోడు పెట్టుకుంది. వాహ్ ఆర్తి, నీ బ్రెయిన్ సూపరే అంటూ తను పోడుకుంటూ భుజం తట్టుకుంది. కొద్దిసేపటి తర్వాత పెద్ద ఆయన కూడా వచ్చి పక్క బెంచీలో కూర్చున్నాడు. ఆసక్తిగా పెద్ద ఆయన వైపు చూసింది. మన రవి కూల్గా ఎంట్రీ ఇచ్చేశాడు. ఆర్తి కోసం పార్క్ అంతా రౌండ్ తిరిగేశాడు. కానీ ఎక్కడా కనిపించకపోవడంతో అలసటగా ఆ పెద్ద ఆయన కూర్చున్న వైపు అడుగులు వేస్తున్నాడు. రవి అలా అడుగులు వేస్తుంటే ఆర్తి హార్ట్ బీట్ ఒక్కసారిగా పెరిగిపోయి ఆత్రంగా లేచి నిలబడింది. రవి ఆ పెద్ద ఆయన దగ్గర కూర్చుని, ఏంటి బాబాయ్, ఈ రాక్షసి ఇవాళ కూడా రాలేదా అన్నాడు ఆయాసపడుతూ. ఆ మాటలు వినగానే ఆర్తి చిన్నగా నవ్వుకుంటూ, సారీరా, రాత్రి నేను బాగా తిట్టుకున్నాను, అయినా నన్ను రాక్షసి అంటావా? ఆకు నీ పని చెప్తా అంటూ రవి చేయి పట్టుకుని, ఏంటి నన్ను ఫాలో అవుతున్నారు అంది కోపంగా. రవి తన పైనుంచి కింద దాకా ఒకసారి చూసి, నువ్వే నన్ను కిడ్నాప్ చేసేదానిలా ఉన్నావు, ఇంక నేను నిన్నెక్కడ ఫాలో అవుతాను తల్లి, చెయ్యొదులు ముందు అన్నాడు రవి. ఆ మాటలకి చిన్నగా నవ్వుకుంటూ, ఏంటి అడ్డంగా దొరికిపోయావని బుకాయిస్తున్నావా అంది. తన గొంతులోని సీరియస్నెస్ని గమనించినట్టుగా, ఓ హలో మిస్, అడ్డంగా కాదు, నిలువుగా దొరికిపోయినా బుకాయించాల్సిన అవసరం నాకు లేదు. అయినా ఇందక్కడి నుంచి చూస్తున్నా, ఫాలో అవుతున్నా అంటారేంటి? అసలేం కనిపిస్తుందని ఫాలో అవ్వడానికి? సరే ముఖం సంగతి వదిలేయండి, అట్లీస్ట్ కళ్ళైనా కనపడితే, అరే కళ్ళు బాగున్నాయి, కళ్ళు చూసైనా ప్రేమించొచ్చని ఫాలో అవ్వచ్చు. కానీ ఆ కళ్ళు కూడా కనిపించకుండా పకడ్బందీగా బందోబస్తు చేశారుగా అన్నాడు రవి. అబ్బచ్చా అవునా అంటూ కళ్ళకున్న కళ్ళజోడు తీసేసింది ఆర్తి. ఆ కళ్ళను చూడగానే రవి ఒక్కసారిగా గతుక్కుమన్నాడు. ముఖానికి ఉన్న స్కార్ఫ్ కూడా తీసేసి, ఇప్పుడు చెప్పండి, ఫాలో అవుతున్నారా అని చేతులు కట్టుకుంటూ అడిగింది. అతను ఇంకా షాక్లోనే ఉండిపోవడంతో ఆ పెద్దాయన వైపు తిరిగి, ఏంటి అంకుల్, టైంకి రమ్మన్నారు కదా, అతడెవరో తెలుసుకుందామని టైం కంటే ముందే వచ్చాను. ఈ అబ్బాయి ఆ అబ్బాయే కదా అని అడిగింది. వెనక నుంచి రవి కాదని చెప్పమని తల అడ్డంగా ఊపుతూ సైగ చేస్తున్నాడు. కానీ ఆ పెద్దాయన అవేం పట్టించుకోకుండా, అవునమ్మా అన్నాడు కూల్గా. వెనక్కి తిరిగింది. అప్పటికి ఇంకా రవి తల ఊపుతుండడంతో ఏంటి అన్నట్టుగా చూసింది. మెడకాయ పట్టేసింది, అందుకే అటు ఇటు కదుపుతూ కొంచెం ప్రాక్టీస్ చేస్తున్నాను అంతే అన్నాడు రవి. అబ్బచా, ఓ కన్ను పైకెగరేసి అలానే నిలబడింది. ఆ ఎక్స్ప్రెషన్స్కి నవ్వుకుంటూ,
ఐ లవ్ యూ రౌడీ బేబీ అన్నాడు ఒక్కసారిగా. ఈసారి షాక్ అవ్వడం ఆర్తి వంతైంది. ఏం సమాధానం చెప్పాలో తెలియక నీళ్లు నములుతుంటే, కూల్, నా ప్రపోజల్కి సమాధానం చెప్పాల్సిన పని లేదు అన్నాడు నవ్వుతూనే. అతన్ని అలానే చూస్తూ, ఎందుకురా నా ఇబ్బందిని కూడా కనిపెట్టి దానికి అనుగుణంగా మారిపోతుంటావు అనుకుంది మనసులో. మరి అలాంటప్పుడు ప్రపోజ్ చేయడం ఎందుకు అంది అతడు ఏం చెప్తాడో అని ఆసక్తిగా. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ఫాలో చేస్తున్నాడంటే అది ప్రేమ కోసమే కదా, అది తెలుసుకోలేంత చిన్నపిల్లవేం కాదుగా నువ్వు. మరి అలాంటప్పుడు నా ప్రేమను దాచి కవరింగులు చేయడం ఎందుకు బంగారం అన్నాడు రవి. బాగా ముదిరిపోయావురా నువ్వు అనుకుంటూ, అలా నడుస్తూ మాట్లాడుకుందామా అని అడిగింది ఆర్తి. నువ్వు మాట్లాడతాననాలే గాని నీకోసం ఎంత దూరమైనా నడుస్తాను, నా ప్రతి అడుగు నీకోసమే అన్నాడు కవితాత్మకంగా. ఏంటి సినిమా డైలాగా? అంటే ఈ సీన్లో ఈ డైలాగ్ ఉంటే బాగుంటుందని అలా సాగతీస్తూ చెప్పి, బంగారానికి కోపం వచ్చిందేమో, సైలెంట్గా ఉంటేనే బెటర్ అనుకున్నాడు మనసులో. అతడు అలా సైలెంట్గా ఉండడం చూసి తను నడుస్తూనే, నేనంటే నీకు ఎందుకు ఇష్టం, నా గురించి ఏం తెలుసని ప్రేమించావు అంది అడగాల వద్దా అన్నట్లుగా. అడగడానికి ఆర్తి టైం తీసుకుందేమో కానీ చెప్పడంలో మాత్రం రవి ఎలాంటి సమయం తీసుకోలేదు. నువ్వు నాలో ఎప్పుడు కలిసిపోయావో నాకే తెలియదు, అసలు నేను ప్రేమించాననే విషయం కూడా నాకు తెలియదు. కానీ ఆ రోజు నన్ను వదిలిపెట్టి వెళ్ళకు, నువ్వు నాకు కావాలి అని నా గుండె లోతుల్లోంచి వచ్చిన మాటలు, నీకోసం నాకు వచ్చిన కన్నీళ్లు అన్నీ ఒక్కొక్కటిగా గుర్తుకొచ్చి రియలైజ్ అవుతుంటే అప్పుడు అనిపించింది నేను నిన్ను ప్రేమించానని. ఇక్కడ ట్విస్ట్ ఏంటో తెలుసా, శృతి మీద నాకున్నది అట్రాక్షన్ అని తెలుసుకోలేక ప్రపోజ్ చేయడానికి వెళ్ళాను. థ్యాంక్ గాడ్ ప్రపోజ్ చేయలేదు. నా జీవితం మలుపు తిరిగి నాకు ట్రూ లవ్ ఇచ్చిన రోజది అంటూ ఇంకా చెప్పబోయాడు. కానీ తనకు గతం గుర్తులేదన్న విషయం గుర్తొచ్చి ఆగిపోయాడు. తన మీదంత ప్రేమ పెంచుకున్న రవిని అలానే చూస్తూ ఒక్క క్షణం తానే మర్చిపోయింది మొదటిసారిగా. ఓయ్ హలో మేడం, ఉన్నారా పడిపోయారా? తన ముందు చిటికెలు వేస్తూ రవి అలా అడగడంతో స్పృహలోకి వచ్చినట్టుగా తడబడిపోతూ ఏం మాట్లాడాలో తెలియక, ఎన్ని రోజుల నుంచి ఫాలో అవుతున్నావు అంది క్యాజువల్గా. 5 నెలల నుంచి అన్నాడు రవి. వాట్ అంటూ ఒక్కసారిగా ఆగిపోయింది, తను విన్నది నిజమేనా అన్నట్లుగా. 5 నెలలు? అతడు మళ్ళీ అదే చెప్పడంతో ఆర్తిక్ కళ్ళలో నీళ్లు తిరిగాయి ఒక్కసారిగా అలా అయిపోవడంతో, ఏమైంది ఆర్తి అన్నాడు కంగారుగా. తన కన్నీళ్లను అదుపులో పెట్టుకుంటూ, ఆహా ఏం లేదు, ఇంటికి వెళ్ళాలి అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆర్తి ఏమైంది సడన్గా, ఎందుకు వెళ్ళిపోతున్నావు? వెనక నుంచి అరుస్తున్న రవి మాటలు వినిపించుకోకుండా వెళ్ళిపోయింది. కళ్ళ నిండా కన్నీళ్లతో రోడ్డంతా మసకబారు కనబడుతుంటే అసలు ఇంటికి ఎలా వెళ్ళిందో ఆమెకే తెలియదు. చేతుల్లో ముఖం దాచుకుని వలవలా ఏడుస్తూ, ఎందుకురా నేనంటే అంత ఇష్టం, నా గతం మర్చిపోవడాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని ప్రపోజ్ చేయడం కరెక్ట్ కాదేమో అనిపిస్తోంది. తనకు అపరిచిత వ్యక్తిలాగే మిగిలిపోతానని చెప్పి నా నుంచి దూరంగా వెళ్ళిపోయావు. వెళ్ళిపోవాలని కూడా అనుకున్నాను, కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నన్ను దూరం నుంచి చూసుకుంటూ మురిసిపోతున్నావా? అసలు నేను ప్రేమిస్తానో లేదో కూడా తెలియదు, అలాంటిది ఇంతలా ఎలా ప్రేమించగలుగుతున్నావురా? నేను వేరొకరిని ప్రేమిస్తున్నానని తెలిసి నా సంతోషం కోసం వెళ్ళిపోవాలనుకున్నా. ఇందాక అనుకోని పరిస్థితుల్లో ప్రపోజ్ చేసి మళ్ళీ నేను ఎక్కడ ఇబ్బంది పడిపోతానో అని సమాధానం కూడా ఎక్స్పెక్ట్ చేయకుండా అలా ఎలా ఉండగలుగుతున్నావు రవి? చరణ్ కోసం కన్నీళ్లు కాచిన ఆ కళ్ళు మొట్టమొదటిసారిగా రవి కోసం ఆ కళ్ళలా వర్షిస్తుంటే ఆర్తికి చాలా ఆశ్చర్యంగా ఉంది. చరణ్ కాలేజీకి రానని మెసేజ్ చేయడంతో శృతి కూడా ఇంట్లోనే ఉండిపోయింది. నిఖిత ఇంట్లోకి వస్తూనే హాల్లో ఉన్న శృతిని చూసి, ఓర్ నాయనో ఇది ఇంట్లోనే ఉందా, ఇప్పుడు కార్తీక్ కోసం వచ్చానని తెలిస్తే బాగా ఆడేసుకుంటుంది అనుకుంటూ హాయ్ శృతి అంది లోపలికి వస్తూ. ఓ హాయ్ నిఖిత, నువ్వేంటి ఇలా సడన్ సర్ప్రైజ్? ఏం లేదు, నేను చూసిపోదామని వచ్చాను. అబ్బా అంత లేదు, బావ కోసం వచ్చుంటావు, నేను కనబడగానే నా కోసం వచ్చావని కటింగ్ ఇస్తున్నావులే. కనిపెట్టేసింది దొంగ మొహంది అనుకుంది నిఖిత. అంతలో రూమ్లో నుంచి బయటకు వచ్చిన కార్తీక్ నిఖితని చూసి, వెళ్దామా షాపింగ్కి అన్నాడు కాలర్ సరిచేసుకుంటూ. అబ్బా దొంగ సచ్చినోడు ఇరికించేశాడు దీని దగ్గర అనుకుంది నిఖిత. వీళ్ళ మాట్లాడుతుండగా కార్తీక్ అమ్మ నాన్న ఊడిపడ్డారు సడన్గా. వాళ్ళని చూడగానే అమ్మా అంటూ ఆశ్చర్యంగా వాళ్ళకి ఎదురెళ్ళాడు. అతన్ని పట్టించుకోకుండా సరాసరి శృతి దగ్గరికి వెళ్ళి, ఏం కోడలి పిల్ల ఎలా ఉన్నావు అని అడిగింది. బాగున్నాను, నువ్వెలా ఉన్నావు అత్త? తల్లి శృతితో ముచ్చట్లు పెడుతుంటే కనీసం తండ్రితో అయినా మాట్లాడదామని దగ్గరికి వెళ్ళేసరికి ఆయన కూడా తను పట్టించుకోకపోవడంతో, అమ్మా అసలు నన్ను చూడ్డానికి వచ్చారా లేకపోతే దానికోసం వచ్చారా అన్నాడు చిరుకోపంతో కార్తీక్. మేము మా కోడల కోసమే వచ్చాం, నీకోసం కాదు అని వాళ్ళిద్దరు అలా నవ్వుతూ చెబుతుండడంతో,
ఏముంది దీన్ని చూడ్డానికి, చింపిరి జుట్టు, దెయ్యం కళ్ళు, అంతకంటే ఘోరమైన నవ్వు అంటూ శృతి జుట్టు పట్టుకుని కదిలిస్తూ ఏడిపిస్తున్నాడు కార్తీక్. వాళ్ళ మాటల అలిగిడికి బయటకు వచ్చిన జయంతి స్టన్ అయ్యి అలానే చూస్తోంది. అప్పుడే అక్కడికి వచ్చిన రామ్మోహన్ శృతి కార్తీకుల గిల్లి కజ్జాలు చూసి ముసిముసిగా నవ్వుకుంటున్నాడు. అతని నవ్వును అర్థం కానట్లుగా జయంతి చూడడంతో, శృతి కార్తీక్ మంచి జోడీ జయంతి, మన ఊరు వెళ్ళినప్పుడు వీళ్ళ పెళ్లి గురించి అక్కాబావ మాట్లాడారు. శృతి చదువు అయిపోలేదుగా అంటే ముందు నిశ్చితార్థం చేద్దాం, చదువైపోయాక పెళ్లి చేద్దాం అన్నారు. నాకు కూడా ఈ ఐడియా బాగానే ఉందనిపించి ఓకే చెప్పాను అన్నారు అతను. అంతే, ఆ మాట విని ఒళ్ళు మండిపోయింది ఆవిడికి. అసలు ఎలా ఓకే చెప్తారు? కనీసం పిల్లల అభిప్రాయాలు కూడా తెలుసుకోకుండా వాళ్ళ మనసులో ఎవరున్నారో ఏంటో కనుక్కునే పని లేదా అనుకుంటూ రామ్మోహన్ వైపు గుర్రుగా చూస్తూ, అసలు పెళ్లి వాళ్ళకి ఇష్టమో లేదో అడిగారు ఒక్కసారేనా అంది చిరాగ్గా. భార్య ముఖంలో మారుతున్న భావాల్ని గమనిస్తూ, అదేంటి జయంతి అలా అంటావు, వాళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి చెట్టా పట్టాలేసుకుని తిరిగారు, ఒకరంటే ఒకరికి ఇష్టం, ఎప్పుడూ ఆట పట్టించుకుంటూ సరదాగా ఉంటారు అని ఇంకా ఏదో చెప్తుండగా, ఇంతలో చూడత్తా బావేమంటున్నాడో అంటూ ఆమె భుజం మీద వాలి మెడ చుట్టూ చేతులు వేసింది శృతి. కాబోయే పెళ్ళాం కదని ఆట పట్టిస్తున్నాడు లేవే అంది మురిపంగా. కాబోయే పెళ్ళామేంటి అన్నారిద్దరూ సడన్గా. మరి ఎప్పుడు ఇలా భావమరదలుగానే ఉండిపోతారా ఏంటి? ఈ నెలలో ముహూర్తాలు బాలేవంట, లేకపోతే ఈ పాటికి నిశ్చితార్థం కూడా అయిపోయి ఉండేది అందావిడ. ఆమె మాటలకు కార్తీక్ శృతి ఒకరి ముఖాలకు చూసుకున్నారు అయోమయంగా. వాళ్ళిద్దరి ఎక్స్ప్రెషన్స్ను దూరం నుంచి చూస్తున్న రామ్మోహన్కి జయంతి మాటలు కొంచెం కొంచెం అర్థమైనట్టుగా, అసలేం అర్థం కానట్లుగా అంత కన్ఫ్యూజన్గా ఉంది. కార్తీక్ నిఖిత వైపు చూశాడు కంగారుగా. నిఖిత మాత్రం శృతి పరిస్థితి తలుచుకుని వణికిపోతోంది. శృతి అక్కడ ఇంకొక క్షణం కూడా ఉండలేక వడివడిగా రూమ్లోకి వెళ్ళిపోయింది. అక్కడ ఉన్న వాళ్ళందరూ సిగ్గుతో వెళ్ళిపోయిందని అనుకున్నారు. కానీ రామ్మోహన్కి కూతురు సిగ్గుపడి వెళ్ళిపోయినట్లుగా అనిపించలేదు. తనతోపాటు నిఖిత కూడా వెళ్ళింది. శృతిని ఎంత ఓదారుస్తున్నా కూడా కంట్రోల్ అవ్వకపోవడంతో ఏం చేయాలో తెలియక అలానే కూర్చుండిపోయింది. మరి ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన కథల పలికే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.